ప్రియమైన వారలారా, సంఘ ఆరాధన ప్రారంభించుకుంటే గాను సంఘమంతయు లేచి నిలవబడి స్తుతి కీర్తన పాడుకొనుట ద్వారా ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటాం. స్తుతి కీర్తన పాడుకొనుట ద్వారా ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. పుత్ర శుద్ధాత్మాలై మేలానిచ్చు దేవుని స్తుతించు సర్వ లోకమా స్తుతించు దివ్య సైన్యమా. ఆమేన్. యెహోవాను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి. యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో మన దేవుని మందిరపు ఆవరణలో నిలుచుండు వారులారా, యెహోవాను స్తుతించుడి. యెహోవా దయాళుడు, యెహోవాను స్తుతించుడి. ఆయన నామమును కీర్తించుడి, అది మనోహరము. పరలోకమందున్న గొప్ప దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా, గడిచిన వారం అంతా కాచి కాపాడి సంరక్షించి నీ కృపతో నింపి మంచి ఆరోగ్యంగా ఇచ్చి మరి ఒక ఆదివారం సబ్బాతు పడతాను నీ ఆలయమునకు వచ్చి నిన్ను స్తుతించుటకును ధ్యానించుటకును మహిమపరచుటకును ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి నీకు వెళ్ళలేని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా, ఎంతోమంది బిడ్డలు రానై ఉంటుండగా కొద్ది మందిగా వచ్చి ఉన్నారు తండ్రి. వారిని కూడా సకాలంలో తోడుకొని వచ్చి నీ ఆరాధనలో పాలు పంపులు పొంది నీ వాక్యముని వాక్యానుసారంగా జీవించుటకు తగిన శక్తిని సహాయం అనుగ్రహించి మహిమ పొందమని వేడుకొంటున్నాం తండ్రి. ప్రభా, ప్రపంచమంతా ఈ దినాన్ని ఆరాధన జరుగుతుండగా ప్రతి చోట మీరు ఉన్నారని నమ్ముతున్నాం తండ్రి. అక్కడ వాక్యం ఇచ్చే పాస్టర్ల పైన సేవకుల పైన శక్తిని ప్రోత్సహింపజేసి సంపూర్ణమైన వాక్యం విత్తి ఆ వాక్యం ద్వారా అనేక మంది ఇంకానూ బలంగా నీ సేవలో ముందుకు సాగే స్థితి అనుగ్రహించి మహిమ పొందమని వేడుకొంటున్నాం తండ్రి. ప్రభా, ఎంతోమంది బిడ్డలో ఎన్నో ఆశలతోనూ ఎన్నో సమస్యలతోనూ ఎన్నో రకరకాలైన బాధలతోనూ నీ ఆలయంలోకి వచ్చి దేవుని మొక్కుకోవడం వలన, దేవుని ప్రార్థించడం వలన, ఆయన్ని వేడుకోవడం వలన సమస్తము తీరునని వారు వచ్చుతున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అవును ప్రభా, వారి సమస్యలు తీర్చండి. రకరకాలైన సమస్యలతో ప్రతి ఒక్కరికి ఏదో రకమైన సమస్య వెంటాడుతూ ఉంటుంది. కుటుంబ సమస్య వచ్చు, మీరు సేద తీర్చండి. కుటుంబ సమస్యను తీసివేయండి. అనారోగ్యపర సమస్య అవ్వచ్చు, మీరు అనారోగ్యాన్ని ముట్టి స్వస్థపరిచిన దేవుడు. ఎంతోమందిని మీరు ముట్టి స్వస్థపరిచారు. పేతురు ఆ ప్రదేశానికి వచ్చినప్పుడు ఎంతోమంది మంచాల మీదను పరుపుల మీదను తీసుకొచ్చి ఆ రోడ్డు వారిని నిలబెట్టినప్పుడు పేతురు గారు ఆ మార్గం గుండా వెళ్ళుచుండగా ఆయన ఒక నీడ పడి అందరూ బాగుపడిన వైనం కనపడుతూ ఉంది తండ్రి. అక్కడ అంతా ప్రజలందరికీ మిక్కిలి సంతోషం కలిగిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. ఇక్కడ బిడ్డలను కూడా మెట్టండి, మీ హస్తంతో నింపండి. మీరు సిలువపై కార్చిన రక్తము ఆ బిడ్డలపై పోక్షింపజేసి సంపూర్ణ శక్తిని సంపూర్ణ ఆరోగ్యం అనుగ్రహించి మహిమ పొందమని వేడుకుంటున్నాం. ఆర్థిక ఇబ్బందులతో ఉంటారు తండ్రి, ఆర్థిక ఇబ్బందులు తీర్చండి. ఎన్నో సమస్యలతో ఉంటారు. కుమారుల కోసం తల్లిదండ్రులు వేదన పడుతూ ఉంటారు. వివాహాల కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. అంతేకాక బిడ్డల కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. ఇంకా అనేక రకాలైన సమస్యలు కుటుంబంలో కావాల్సిన సమస్యలన్నిటికీ మీరే తీర్చి మహిమ పొందమని వేడుకుంటున్నాం తండ్రి. అడుగుడు మీకు ఇవ్వబడును, ఎత్తుకుడు మీకు దొరుకును, తట్టుడు మీకు దొరుకును, అడుగు ప్రతిదానికి ఫలం దయచేస్తానని చాలా ఇచ్చిన యెహోవా దేవా, నీకు ఇష్టమైతే ప్రతి బిడ్డను ముట్టండి, ప్రతి బిడ్డను స్వస్థపరచండి, ప్రతి బిడ్డను మహిమతో నింపండి. ఏ బిడ్డకు ఎటువంటి ఆలోచన ఉందో, ఏ బిడ్డకు ఎటువంటి సమస్య ఉందో, ఏ బిడ్డకు ఎటువంటి అనారోగ్యం ఉందో వారిని ముట్టండి. వారి ఆలోచన సమస్తము కూడా సఫలీకృతం చేసి మీరే మహిమ పొందమని
మీ కృపతో వారు ప్రతి ఒక్కరిని నింపి మహిమ పొంది ప్రభా తిరిగి సంతోషంగా గృహాలకు వెళ్ళి నీ జన్మదిన వేడుకలు సమీపించే దినాల్లో అందరూ కూడా సంతోషం అనుగ్రహించండి. ప్రతి బిడ్డకు ఎటువంటి లోటు లేకుండా ప్రతి బిడ్డ సమస్యలు తీర్చి ప్రతి బిడ్డ ఆరోగ్యంగాను సంతోషంగాను ఆర్థిక పుష్టితోనూ సమస్తమును నుండి ఆ పండుగను సక్రమంగాను జయప్రదంగా జరిపించుకునే కృపను మీరు అనుగ్రహించి మహిమ పొందమని త్వరలో రానయ్యున్న యేసు ప్రభు వారి నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ప్రియమైన వారులారా, మనం అదే రీతిగా నుండి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 40వ పాట పాడుకుందాం. శుద్ధి 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 సర్వశక్త ప్రభు ప్రాతకాల స్తుతి నీకే చెల్లింతుము. శుద్ధి 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 కృపగల దేవా ముగ్గురయ్యుండు దైవతి కూడా. శుద్ధి 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 అని పరమాందు బారవాసులెల్లా నిన్నే శ్లాఘింతురు. సేరాపం కేరుబులు సాష్టాంగ పాడి నీ చూడవైనా నిన్ను తింతురు. శుద్ధి 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 తేజరిల్లు దేవా పాపి కన్ను చూడాలేని మేఘవాసివి అద్వితీయ ప్రభు నీవు మాత్రమేను కరుణా శక్తి ప్రేమ రూపివి. శుద్ధి 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 సర్వశక్త ప్రభు సృష్టి జాలమంతా నీ కీర్తి బాడును. శుద్ధి 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 కృపగల దేవా ముగ్గురయ్యుండు దైవచే కూడా. అందరూ దయచేసి కూర్చోవాలని మనం చేస్తున్నామండి. కీర్తన గ్రంథం నుండి 108వ
నూట 28వ దావీదు కీర్తనను ఉత్తర ప్రత్యుత్తర రీతిలో చదువుకుందాం. 108 దావీదు కీర్తన ఉత్తర ప్రత్యుత్తర రీతిలో చదువుకుందాం. దేవా, నా హృదయము నిబ్బరముగానున్నది, నేను పాడుతూ స్తుతిగానము చేసేదను, నా ఆత్మ పాడుతూ గానము చేయదు. జనుల మధ్య నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను, ప్రజల్లో నిన్ను కీర్తించేదను. దేవా, ఆకాశం కంటే అత్యున్నతుడుగా నిన్ను కనపరుచుకును. తన పరిశుద్ధ తోడని దేవుడు మాట ఇచ్చి ఉన్నాడు. నేను ప్రహర్షించేదను, శిఖమును పంచి పెట్టేదను, ముక్కోతు లోయను కురిపించేదను. మోయేబు నేను కాళ్ళు కడుక్కొని పళ్ళెము, ఎదోము మీదకు నా చెప్పు విసిరివేయదుము. ఫిలిష్తీయులను బట్టి జయోత్సవము చేసి ఉన్నాను. దేవా, నీవు మమ్మల్ని విడనాడి ఉన్నావు కదా. దేవా, నీ సేనలతో కూడా నీవు బయలుదేరి చూచి ఉన్నావు కదా. దేవుని దయ వలన మేము సౌఖ్యం జరిగించదము. మా శత్రువులను అనగదొక్కులాడు ఆయన. నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యాన భాగము సంఖ్యాకాండం 24 అధ్యాయము 13 నుంచి 17 వచనం వరకు ఎవిలిన్ శ్రీదేవి గారు వచ్చి చదివించాలని మనవి చేస్తున్నాము. తదుపరి ప్రార్థన పిల్ల మరి అమ్మగారు వచ్చి చదవాలని మనవి చేస్తున్నాము. నేటి పరిశుద్ధ దినమునకు ఏర్పాటు చేయబడిన పాఠ్యభాగము సంఖ్యాకాండము 24వ అధ్యాయము 13 నుంచి 17వ వచనం వరకు. యెహోవా ఏమి సెలవిచ్చునో అదే పలికెదనని నీవు నా యొద్దకు పంపిన నీ దూతలతో నేను చెప్పలేదా? చిత్తగించుము, నేను నా జనుల యొద్దకు వెళ్ళుచున్నాను. అయితే కడపటి దినములలో ఈ జనులు నీ జనులకేమి చేయుదురో అది నీకు విశదపరచదనని రమ్మని చెప్పి ఉపమాన రీతిగా ఇట్లనెను. బేయోరు కుమారుడైన బిలాముకు వచ్చిన దేవోక్తి, కన్నులు తెరిచిన వానికి వచ్చిన దేవోక్తి. దేవవాకులను వినిన వాని వార్త, మహోన్నతుని విద్య నెరిగిన వాని వార్త. అతడు పరవశుడై కన్నులు తెరిచిన వాడై సర్వశక్తుని దర్శనం పొందెను. ఆయనను చూచుచున్నాను గాని ప్రస్తుతము నున్నట్టు కాదు, ఆయనను చూచుచున్నాను గాని సమీపమున నున్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇజ్రాయేలు నుండి లేచును. అది మోయాబు ప్రాంతములను కొట్టును, కలహవీరులనందరినీ నాశనము చేయును. దేవుడి వాక్యమును మనం వినికిన దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తున్నామండి.
స్తుతి 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 స్తుతుల మీద ఆసనుడైన మా పరలోక తండ్రి మీకే వందనాలు, స్తోత్రాలు 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 దేవా, లెక్కలేని స్తోత్రాలు తండ్రి. ఇదిగో నాయన నీ పరిశుద్ధాలయంలో ప్రవ్వా నా దేవా మేమందరం కూడుకుని నిన్ను స్తుతించుండగా, నిన్ను ఆరాధించుండగా దేవా మా మధ్య ఉన్నారని నమ్ముతున్నాం తండ్రి. స్తోత్రం స్తోత్రం ప్రవ్వా. నా తండ్రి ఇదిగో సమయానికి వచ్చిన బిడ్డలందరి మీద నీ ఆత్మకు దిగని ప్రవ్వా. ప్రతి బిడ్డని సహాయం చేయి ప్రవ్వా, ప్రతి బిడ్డను ఆశీర్వదించు ప్రవ్వా తండ్రి. రానయ్య నా బిడ్డలకు కూడా తండ్రి మంట పుట్టించు తండ్రి. ఆ బిడ్డలు నాయన టయానికి దేవా మందిరానికి వెళ్ళాలా నా దేవుడు, వారానికి ఒకసారి నా దేవుడు ఆలయంలో దేవునితో మాట్లాడుకోవాలా, దేవుడు మనతో మాట్లాడతాడు అనే ఒక ఆరాటం పుట్టించు ప్రవ్వా. ప్రతి బిడ్డ మందిరానికి వచ్చేలాగా సహాయం చేయి తండ్రి. స్తోత్రం స్తోత్రం ప్రవ్వా. ఇదిగో నాయన సమయానికి ముందు చిన్న బిడ్డల ప్రవ్వ, యవన బిడ్డలు దేవా ఎంతగానో మీ పరిచర్య చేస్తుండగా దేవా ఆ బిడ్డలను ఆశీర్వదించండి. ఆ బిడ్డలను ఆయన మంచి ప్రయోజకులుగా చేయండి ప్రవ్వా. స్తోత్రం స్తోత్రం ప్రవ్వా తండ్రి. మా సంఘస్థులందరినీ జ్ఞాపకం చేసుకో ప్రవ్వా ఆయన. మరి ముఖ్యంగా మా సంఘ పెద్ద గారిని జ్ఞాపకం చేసుకో అయ్యా. ఆయనకి ఇంకనూ ఆరోగ్యం ఇవ్వండి ప్రవ్వా తండ్రి. మంచి శక్తిని ఇవ్వండి ప్రవ్వా. వారి కుటుంబాన్ని కాపాడండి దేవా. మీకే వందనాలు స్తోత్రాలు నాయన. మా దైవ సేవకులను కూడా కాపాడండి. అలాగే తండ్రి మా దేవ నాయన ప్రపంచ దేశాలను జ్ఞాపకం చేసుకోండి ప్రవ్వా నాయన. భారతదేశాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రవ్వా. రాజుల కోసం ప్రార్థన చేయమన్నావు తండ్రి నాయన. దేశాల కోసం ప్రార్థన చేయమన్నావు ప్రవ్వా నా తండ్రి. నా బిడ్డలు మా బిడ్డలు అందరూ నాయన అందరూ ప్రార్థన చేస్తున్నారు ప్రవ్వా. ఇదిగో ప్రపంచ దేశాలని వణికిస్తున్న ఈ కరోనా ప్రవ్వా, ఈ కరోనా అనే మహమ్మారిని నాయన మీరు రాకడ సమయంలో ప్రవ్వా ఇటువంటి అన్ని నాయన వస్తాయని ముందే చెప్పారు ప్రవ్వా. ముందే గంధంలో రాయించి ఉండొచ్చారు ప్రవ్వా దేవా. వీటి నుంచి ప్రవ్వా నీ చిత్తమైతే మా దేశాన్ని కాపాడండి ప్రవ్వా. మా రాష్ట్రాన్ని నాయన ఇదిగో మా జిల్లాని, మా గ్రామాన్ని, మా సంఘాన్ని కాపాడండి దేవా. స్తోత్రం 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 తండ్రి దేవా నాయన. ఇదిగో ప్రవ్వా నా తండ్రి ఈ లోకానికి దేవా మమ్మల్ని అందరినీ రక్షించడానికే కదా ప్రవ్వా నువ్వు వచ్చినావు తండ్రి. సంవత్సరం అంతా కాపాడేవు ప్రవ్వా. ఇదిగో నాయన ఆఖరులో ఉన్నాం తండ్రి. నీ జన్మదిన వేడుకలు ప్రవ్వా మా సంఘంలో ఎంతో ఘనంగా చేసుకునేవాళ్ళం ప్రవ్వా. అయ్యా నాయన ఈ కరోనా వల్ల ప్రవ్వా నా తండ్రి ప్రజలందరూ నాయన అటువంటి ఉత్సాహం లేనట్టు కనిపిస్తున్నారు ప్రవ్వా. అవును ప్రవ్వా ప్రతీదీ మీరు కాపాడతారయ్యా నాయన. మా మీద ఆ యుక్తుల మీదకి వచ్చిన తెగులు ఏ తెగులు నీ మీదకి రాని అన్నారు. అలాగ నాయన మా సంఘం అంతటిని కాపాడండి. మా సంఘంలో ఉన్న వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోండి దేవా. మీరు గొప్ప దేవుడు నాయన, మంచి దేవుడు ప్రవ్వా నాయన. ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి దేవా. ఇదిగో నాయన బిడ్డలందరూ ఉద్యోగాలకు వెళ్తున్నారు ప్రవ్వా. ఆ బిడ్డల రాకపోకల్లో మీకు ఆపుతారించండి ప్రవ్వా. యవన బిడ్డల కాలేజీలు తీశారు ప్రవ్వా. ఆ బిడ్డల రాకపోకల్లో మీకు ఆపుతారించండి ప్రవ్వా. ఆయన హాస్టల్లో ప్రవ్వా, స్కూళ్ళు కాలేజీలు అన్నీ మీకు ఆపుతారించండి అయ్యా నాయన. ఆడబిడ్డలు ప్రవ్వా నాయన చిన్న బిడ్డలన్నీ చూడకుండా ప్రవ్వా అనాథల హాస్టల్లో ఉన్న బిడ్డలను కూడా ప్రవ్వా నాయన అరాచకం చేసి ఆ బిడ్డలను పాడు చేస్తున్న మగవాళ్ళని మార్చండి నా దేవా. అలా మారకపోతే ఇటువంటి అవస్థ ఆగదు తండ్రి దేవా. ఎన్ని చట్టాలు పెట్టినా కానీ మార్పు రావాలి ప్రవ్వా. ప్రతి ఒక్కరి రోజులో తండ్రి పరిశుద్ధాత్మ దేవా నీ ఆత్మతో నింపు నాయన. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకో ప్రవ్వా. సాయం చేయి తండ్రి, సాయం చేయి ప్రవ్వా నాయన. మా పిఠాపురాన్ని అంతా కాపాడు దేవా. మా పిఠాపురం అంతా నీకు ఆపుదాలించు దేవా. ఎక్కడెక్కడ మందిరాల్లో ఆరాధనలు జరుగుతున్నాయో ప్రతి చోట మీరు ఉంటారు ప్రవ్వా తండ్రి. ఇదంతా నాయన ఉత్తిది కాదు ప్రవ్వా నాయన. ప్రతి బిడ్డ తెలుసుకోవాల్సిన అవసరం ఉందో ప్రవ్వా తండ్రి. ఆ రకంగా సహాయం చేయండి దేవా నా తండ్రి. మీకే వందనాలు స్తోత్రాలు. ఇదిగో ప్రవ్వా మా దైవ సేవకులు నాయన ఇప్పుడు ఏ వాక్యం చెప్పదలుచుకున్నారో ప్రవ్వా ఆ వాక్యం ప్రభా ప్రతి బిడ్డ నాయన సంఖ్యాకాండంలో చదివిన ప్రకారంగా తండ్రి యెహోవా సైన్యములకు ప్రతిపదవు యెహోవా నీవే మా అందరికీ తోడై ఉన్నావు ప్రభా. ఆ విధంగా తండ్రి ఆ రకంగా బిడ్డను ప్రభా మీరే కాపాడండి. మరి కుటుంబాలను ఇద్దరు దైవ సేవకుల కుటుంబాలని కాపాడండి ప్రభా. మా సంఘాన్ని నాయన మంచి పద్ధతిలో నడిపించి ముందుకు తీసుకెళ్ళేలాగా సహాయం చేసి దైవ సేవకులు మాట్లాడుతుండగా ఆ మాటలు మా సౌను బడి నాయన మా హృదయాలు తట్టేలాగా సహాయం చేసి ఆ మీరు కాదు నాయన ఆల్సిన సంఘ పెద్దలు సంఘ పాస్టర్ కాదు నాయన మాట్లాడేది మీరే మాట్లాడతారు ప్రభా. పరిశుద్ధాత్మ దేవ ఆ బిడ్డ నోటికి బోధగా ఉండి ఆ బిడ్డతో మాట్లాడి మా అందరికీ నాయన
ప్రతి హృదయాన్ని తాకేటట్టు సహాయం చేయమని అయ్యా, మా సంఘంలో జరిగే వారం జరిగే ప్రతి ఆరాధనని జ్ఞాపకం చేసుకుని అయ్యా, వచ్చే శుక్రవారం నాయన నీ జన్మదినం వేడుకలు జరుగుతుండగా ప్రతి బిడ్డకు నాయన ఎంతో ఆరాటంతో ఆయన నీ మందిరానికి వచ్చి ప్రభువా నీ యొక్క దేవుణ్ణి పొందేలా సహాయం చేయమని ప్రభువా ఈ ప్రార్థన ఆలకించమని, ఈ ప్రార్థన ప్రతిఫలం దయచేయమని మా కొరకు త్వరలో రానయ్యో నా యేసై నామం అడిగి వేడుకుంటున్నాను తండ్రి. వాక్య భాగం చదువుటలో సహకరించిన ఎలివిని శ్రీదేవి గారికి, అలాగే ప్రార్థనలో సహకరించిన పిల్ల మరి అమ్మగారికి సంఘపక్షంగా ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటున్నామండి. మనం అందరం వాక్యాన్ని ఇనుటకు ముందుగా మరి ఒకసారి మనమంతా లేచి నిలబడి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 117వ పాట పాడుకుందాం. 117వ పాట. యేసునాథుని యోధులందరూ వాసిగనిటరండు, వేగమే వాసిగనిటరండు. బాసురముగ ప్రభు జన్మను పాడుచు నాసతోడరండు, వేగమే ఆసతోడరండు. దూతల మాదిరి గాత్రములెత్తుచు గీతము బాడుండి, వేగమే గీతము బాడుండి. దాతాయో మన క్రీస్తుని నీతిని ఖ్యాతిగా బలుకండి, వేగమి ఖ్యాతిగా బలుకండి. జ్ఞానుల భంగిని మానవులందరూ కానుకలియుండి, వేగమి కానుకలియుండి. మానవ కోటికి రక్షణ భాగ్యము దానము పొందుండి, వేగమి దానము పొందుండి. జయ జయ శబ్దము చేచు ప్రభునకు జయమని పాడుండి, వేగమి జయమని పాడుండి. జయ జయ మంచును జయ శబ్దముతో జయములనందుండి, వేగమి జయములనందుండి. యేసునాథుని యోధులందరూ వాసిగనిటరండు, వేగమి వాసిగనిటరండు. బాసురముగ ప్రభు జన్మను బాడుచు నాసతోడరండు, వేగమే ఆసతోడరండు. దయచేసి సంఘమంతా కూర్చోవాలని మనం చేస్తున్నాం. మన మధ్యలో ఉన్న స్థానిక సంఘ కాపరి గారు రెవరెండ్ ఈ సాల్మన్ రాజు గారు వాక్య సందేశం చేయవలసిందిగా వారికి మనం చేస్తున్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రత్యేకమైన వందనాలని చెల్లిస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, చదవబడిన ధ్యాన భాగము సంఖ్యాకాండము 24వ అధ్యాయాన్ని తెరిచిపెట్టుకోవాలని ప్రభు పేరట మీకు మనం చేస్తున్నాను. సంఖ్యాకాండము 24వ అధ్యాయము మరి మనము 13వ వచనం నుంచి 17వ వచనం వరకు మనము చదువుకున్నాం. చదవబడిన ధ్యాన భాగ నిమిత్తము తలలు వంచుకుని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాము. ఈ ప్రత్యేకమైన సమయంలో నీ దేని బిడ్డలంగా మేమంతా నీ సన్నిధికి వస్తున్నాం. నీ సేవకునిగా నీ మాటల్ని పలుకుచూ ఉంటుండగా నీ స్వరము నా దేవా నా స్వరముగా మార్చి నేను నీ బిడ్డలతో మాట్లాడడానికి కావాల్సిన శక్తిని మీరు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఇంకోనైనా నీ కృపతో మమ్మల్ని భద్రపరచండి. వచ్చిన ప్రతి బిడ్డని మీరు ఆశీర్వదించి ఇది చాలా సులువుగా అర్థం చేసుకోవడానికి కావాల్సిన కృపను మీరు ఇమ్మని యేసుక్రీస్తు వారు అతి శ్రేష్టమైన నామములో అడుగుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, చదవబడిన సంఖ్యాకాండంలో మనకి బాలాకు
బిలాము అని ఇద్దరు వ్యక్తులు మనకి కనబడుతూ ఉంటారు. అంటే బాలాకు ఇంకా మనకు కనబడలేదు. 12వ వచనానికి వెళ్తే అతను కనబడతాడు. 11వ వచనం నుంచి చాలా చదువుతే ఆయన వ్యక్తి కనపడతాడు. ప్రియులారా, బాలాకు ఇశ్రాయేలీలకి ప్రవక్తగా ఉన్నాడు. మనందరికీ తెలుసు, ఇశ్రాయేలీని దీవించే వ్యక్తిగా ఉన్నాడు. ఒక దినాన్ని బాలాకు ఏం చేస్తాడంటే మరి బిలాముని చాలా ఇబ్బందులు పెడతాడు. ఎలా ఇబ్బందులు పెడతాడంటే, ఒక దగ్గరికి తీసుకెళ్ళిపోయి ఇశ్రాయేలీని శపించు, ఇశ్రాయేలీని బాధ పెట్టు, నీకెంతో డబ్బు ఇస్తాను, ధనం ఇస్తాను, నిన్ను బాగా చూసుకుంటాను, నా రాజ్యంలో నీకు ప్రథమ స్థానం ఇస్తాను, ఇలాంటి విషయాలు అన్నీ చెప్పి బిలాముని చాలా మభ్యపెడుతూ వస్తూ ఉంటాడు. కొన్ని పర్యాయములు తట్టుకోలేని పరిస్థితుల్లో బిలాము అలా చేయటం ప్రారంభిస్తాడు. అలా చేయటం ప్రారంభించిన తర్వాత ఒకసారి ఆ గాడిద ఆయనతో మాట్లాడుతూ ఉంటుంది. ఈ విషయం మనకు తెలుసు. ప్రియులారా, ఇలాంటి పరిస్థితులలో ఒక దినాన్న బిలాముకి మనస్సాక్షి గద్దించింది. తన మనస్సుకి ఏం చేస్తాడంటే, నేను ఇశ్రాయేలీల పక్షంగా ఉన్నాను, ఇశ్రాయేలీల దేవుడు ఉన్నతమైన మా దేవుణ్ణి నేను ఎలాగ అవమానపరచను, ఇది సరైనది కాదనుకుని తన మనసులో తాను ప్రార్థన చేసుకుంటున్నాడు. ఒక దినాన్ని తన మనస్సులో తాను ఒక దినాన్ని ప్రార్థన చేసుకుంటున్నప్పుడు అక్కడ ఏం జరిగిందంటే, ప్రియులారా, దేవుని యొక్క ఆత్మ బిలాము మీదకి దిగినట్లుగా మనం చూడగలుగుతున్నాం. దేవుని ఆత్మ బిలాము మీదకి దిగినప్పుడు బిలాము బాలాకుతోటి ఒక మాట అంటాడు. 14వ వచనాన్ని ఒకసారి మనం చదివితే, నేను నా జనుల యొద్దకు వెళ్ళుచున్నాను, అయితే కడపటి దినములలో ఈ జనులు నీ జనులకి ఏం చేయుదురో అది నీకు విశదపరిచదని రమ్మని చెప్పి ఉపమాన రీతిగా ఇట్లన్నెను. జెరుబ్బయలు కుమారుడైన బిలామునకు వచ్చిన దేవోక్తి, కన్నులు తెరిసిన వానికి వచ్చిన దేవోక్తి. ప్రియులారా, ఇంతవరకు బిలాము ఎక్కడున్నాడు అంటే ఒక అంధకారంలో ఉన్నాడు, ఒక భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాడు. అంధకారం అంటే మనకు తెలుసు, ఒక చేతిలో నలిగిపోతూ ఉన్నాడు బిలాము. కానీ ఎప్పుడైతే ఒకసారి ప్రభుని తన మనసులో ధ్యానం చేసుకున్నాడో, ఎప్పుడైతే ప్రభుని తన మనసులో మరి ఇంకను ప్రభువా నేను నీకు సమృద్ధిగా జీవిస్తాను, దగ్గరకు ఉంటానని చెప్పాడో, అప్పుడు దేవుని ఆత్మ అతని పైకి వచ్చినప్పుడు మొదటి మాట, నేను కొంచెం స్పీడ్గా వెళ్తున్నాను, టైం లేదు కనుక, ప్రియులారా, మొదటి మాట బిలాము కన్నులు తెరవబడును అని రాయబడింది. చూడండి, అక్కడ మనం ఒక మాటను చూస్తే చక్కటి అద్భుతమైన మాట మనకు కనబడుతుంది. 16 కింద వచ్చినని చూస్తే, అతడు పరవశుడై కన్నులు తెరిసిన వాడై సర్వశక్తిని దర్శనం పొందును అని వ్రాయబడి ఉన్నది. ఇంకా మనం 15 కింద చూస్తే కన్నులు తెరిసిన వానికి అని రాయబడింది. బిలాము కన్నులు తెరవడం అంటే ఏంటి ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ప్రియులారా, బిలామేమి చిన్న వయసు కలిగిన వ్యక్తి కాదు. బిలామేమి ఇప్పుడిప్పుడే దేవుని నమ్ముకోలేదు. బిలామేమి ఇప్పుడే ఎవరో నాకు సత్యస్వార్తను ప్రకటించారు, దేవుని వాక్యాన్ని బోధించారు కనుక ఇప్పుడే నేను దేవుని వాక్యాన్ని విన్నాను, అందుకనే నా మనస్సును మార్చుకున్నాను అని చెప్పడానికి బిలామేమి కొత్తగా వచ్చిన క్రైస్తవుడు కాడు. బిలాము చాలా అనుభవం కలిగిన దైవత్వంతో కూడిన వ్యక్తి. అలాంటి వ్యక్తి చాలా సంవత్సరాల తర్వాత, చాలా ఏండ్ల తర్వాత ప్రియులారు ఇప్పుడు అంటాడు, నా కన్నులు తెరవబడ్డాయి అంటున్నాడు. కన్నులు తెరవబడడం అంటే ఏంటి మనం ఆలోచించేద్దాం. అసలు కన్నులు బిలాముకి ఇప్పుడు ఎందుకు తెరవబడ్డాయి అంటే, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జననాన్ని, యేసుక్రీస్తు ప్రభువారు ఇశ్రాయేలీలలో పుట్టబోతున్న గొప్ప వింతని బిలాముకి దేవుడు ముందే సూచనగా తెలియచేయడానికి అతని కన్నులు తెరుచునని రాయబడింది. బిలాముకి ముందు తెలియజేశాడు దేవుడు. ఏం చేస్తాడంటే, కన్నులు తెరవడము అంటే ప్రియులారా, ఒక్కొక్కసారి మనం ఏం చేస్తుంటామంటే వాక్యాన్ని వింటాం కానీ వాక్యానికి తగినట్లుగా దీవించలేం. ప్రార్థన చేస్తాం కానీ ప్రార్థనకు తగినట్లుగా దీవించలేం. పాటలు పాడతాం కానీ పాటలకు తగినట్లుగా దీవించలేం. ప్రతి దాంట్లోనూ స్వార్థమే, ప్రతి విషయంలోనూ కూడా
స్వార్థమే. అన్ని విషయాలలో కూడా మనము దేవునికి తగినట్లుగా జీవించలేము. జీవించినట్టుగా యాక్ట్ చేస్తామంతే. అది కరెక్ట్ కాదు అని బిలాము యొక్క సిద్ధాంతం మనకి తెలియజేస్తూ ఉన్నది. ప్రియులారా, ఏదో ఒక దినాన్న దేవుడు మనల్ని చూస్తాడు. ఏదో ఒక దినాన్న ఎప్పుడు ఇలాగే ఉండిపోము, ఎప్పుడు ఇలాగే సంతోషంగానే ఉండిపోము, కష్టంలోనూ ఉండిపోము. ఏదో ఒక దినాన్న దేవుడు ఒక మనిషిని చూస్తాడు. బిలాముకి మూసుకుపోయిన నేత్రాలను తెరవడానికి దేవుడు ఒక దినాన్ని బిలామును చూసెను అని రాయబడింది. ప్రియులారా, బిలాము యొక్క ఉద్దేశంలో ఇక్కడ మనం ఆలోచన చేస్తే అతను కన్నులు తెరవడం అంటే రానున్న క్రీస్తు రాకడను, యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకు వచ్చి ఆయన ఏమి చేస్తాడో, ఏమి చేయబోతున్నారో, ఆయన ఎందుకు భూమి మీదకు వస్తున్నారో ఇవన్నీ కూడా బిలాముకి తెలియచేయడానికి దేవుడు బిలాము కన్నులు తెరుచున్నాడు రాయబడింది. మనం చాలాసార్లు అనేకమైన విషయాలు తెలుసుకుంటున్నాం. ఎన్నో విషయాలు, ఎన్నో వాక్యాలు చదువుతున్నాం, ఎన్నో ప్రసంగాలు వింటున్నాం. కానీ ఆధ్యాత్మికంగా, పరిశుద్ధంగా దేవునికి మన కన్నులు తెరవబడుతున్నాయా? ఒకసారి ఆలోచించేద్దాం. ప్రియులరా, కన్నులు తెరవబడడం అంటే నాకు ఒక మాట గుర్తుకొస్తుంది. అబ్రహాము గారి దగ్గరికి సారా గారు ఎవరిని పంపించారండి? ఇంకొక స్త్రీని పంపించారు. ఆ స్త్రీ మన అందరికీ తెలుసు. ఆ స్త్రీని పంపించిన తర్వాత ఆమెకి ప్రెగ్నెన్సీ వచ్చింది. పంపించే వరకు శారమ్మ గారికి ఏ అసూయ రాలేదు. చాలా ప్రశాంతంగా ఉన్నారు ఆగారిని పంపించే వరకు. ఎంత ప్రశాంతంగా ఉన్నారంటే ఏమీ జరగనట్టుగానే ఉన్నారు. ఎప్పుడైతే మరి అబ్రహాము గారి ద్వారా ఆగారికి ప్రెగ్నెన్సీ వచ్చిందో ప్రియులారా, శారమ్మ గారికి కుష్టు బయలుదేరింది. ఏం బయలుదేరిందంటే ఈర్ష బయలుదేరింది, బాధ బయలుదేరింది. ఈ కుష్టు రాను రాను ఏమైపోయిందంటే ఒక పెద్ద భయంకరమైన బాధగా మిగిలిపోయింది. ఒక దినాన్న అక్కడ ఇస్సాకు గారు పుట్టారు, ఇక్కడ ఇస్మాయిల్ గారు పుట్టారు. ఇప్పుడు సారా గారు అబ్రహాం గారి దగ్గరికి వచ్చానది, ఇదిగో ఇన్ని ఎదురుగుంటూ ఉన్న ఈ కుమారుని, ఈ ఆగారిని ఇచ్చి పంపించే బయటికి. సరే, ఆ నీ ఎదురుగుంటానే ఉన్నాడు కదా, పంపించని చెప్పినప్పుడు ప్రియులారా, వీరు వెళ్ళిన తర్వాత ఆగార గారికి కోపం వచ్చింది. ఆగార గారికి కోపం వచ్చి కుర్రను పక్క ఇసిరేసి అడవిలో ఏడుస్తూ ఉంది, బాధపడుతూ ఉంది. కానీ దేవుడు ఆగారుకు ప్రత్యక్షమై ఒక మాట అన్నారు. ఏమన్నారంటే ఆదికాండం 21వ అధ్యాయం 19వ వచనంలో మనం చూస్తే, ఆదికాండం 21వ అధ్యాయము 19వ వచనంలో మనం చూస్తే, మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ళ ఊట చూసి వెళ్ళి ఆ తిత్తిన నీళ్ళతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చు అని రాయబడింది. సో త్రాగనిచ్చు దానికోసం నేను మాట్లాడలే. ఆల్రెడీ ఆ యొక్క ఆగారికి దేవుడు ఏం చెప్పాడు అంటే, చూడండి, ఇస్సాకుతో పాటు ఇస్మాయేలీలైన నీ కుమారుని కూడా ఇస్మాయిల్ నేను ఆశీర్వదిస్తానని చెప్పాడు. నేను నిన్ను దీవిస్తాను అని చెప్పాడు. నేను నీ కుటుంబాన్ని హెచ్చిస్తానని చెప్పాడు. దేవుడు ఏం చెప్పారంటే అన్ని విషయాలు చెప్పారు. కానీ అక్కడ ఆగారు గారికి ఏమి కలగలేదంటే నమ్మకం కలిగినట్లుగా కనబట్టలా. అక్కడ ఏం చేస్తుందంటే కుమారుని దూరంగా విసిరేసి అక్కడ ఏడుస్తూ కూర్చున్నారు ఆగారు గారు. అప్పుడు దేవుడు ఎంతనే ప్రత్యక్షమై ఆగారు గారికి ఒక మాట చెప్పాడు. ఏమనంటే, ఇదిగో నువ్వు దేని నిమిత్తం ఏడుస్తున్నావు? నీ కుమారుడికి శ్రమ కలిగిందని ఏడుస్తున్నావా? నీ కుమారుడికి నీళ్లు లేవని ఏడుస్తున్నావా? నీ కుమారుడికి ఆకలిగా ఉందని ఏడుస్తున్నావా? లేకపోతే నీ కుమారుడు చనిపోతాడని ఏడుస్తున్నావా? ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు? నేను నీ కుమారుని చంపేయను కదా, నీ కుమారుని నేను కూడా దీవిస్తానని వాగ్దానం చేశాను కదా, నీ కుమారుని ఇస్సాకు వల్ల నీ కుమారుని కూడా ఆశీర్వదిస్తానని చెప్పాను కదా, ఎందుకని నువ్వు కలవర పొందుతున్నావు? ఎందుకని నీ నేత్రాలను మూసుకుని కూర్చుంటున్నావు? ఎందుకని చీకటిని చూస్తున్నావు? ఎందుకని భయంకరమైన పరిస్థితులను కొట్టుకుంటున్నావు? ఇలా దేవుడు ఆగారుతో మాట్లాడాడు. ఆగారుతో మాట్లాడినప్పుడు ఆగారు ఏం చేసిందంటే తన మూసుకుపోయిన నేత్రాలు తెరిచినట్లుగా మనకి కనబడుతూ ఉన్నది. అక్కడ చాలా క్లియర్గా వ్రాసి ఉంచారు. 21వ అధ్యాయం 19వ వచనంలో
ఆమె కన్నులు తెరిసినందున అని రాయబడింది. ప్రియులారా, ఇక్కడ బిలాము యొక్క కన్నులు తెరిచెను. ఎందుకు తెరిచెను అంటే, బిలాము రానున్న దినాలు ఎలా ఉంటాయో నీకు తెలుసా? బిలాము రానున్న దినాలు ఎంత ఆశీర్వాదకరంగా ఉంటాయో నీకు తెలుసా? బిలాము రానున్న దినాలు చీకటి ప్రపంచం కూడా వెలుగులోకి వస్తుందని నువ్వు గ్రహించగలుగుతున్నావా? బిలాము శ్రమలో ఉన్న బిడ్డలు కూడా సంతోషాన్ని చూడగలరని నువ్వు ఆలోచన చేస్తున్నావా? ఏం ఆలోచిస్తున్నావు? నీ నేత్రాలు ఎక్కడ మూసుకున్నావు? ఎందుకని నువ్వు చీకటిని చూస్తున్నావు? ఎందుకని నువ్వు భయంకరమైన స్థితిలో కొత్తిమెత్తలాడుతున్నావు? దేవాది దేవుడు ఒక దినాన్ని నిన్ను చూడబోతున్నాడు, ఈ ప్రజలను చూడబోతున్నాడు. చీకటిలో మగ్గిపోతున్న ప్రజలందరికీ వెలుగు కలుగు చేయబోతున్నాడు. ఆయన పరిశుద్ధుడిగా ఉండబోతున్నాడు. ప్రజలందరికీ మేలు చేయడానికి ఆయన భూమి మీదకి వస్తున్నాడు అనే విషయం గ్రహించలేకపోతున్నాం. ప్రియులరా, మనం దేవుని యొక్క శక్తిని గ్రహించలేకపోతున్నాం. దేవుని యొక్క మహిమను మనం గ్రహించలేకపోతున్నాం. కన్నులు తెరిచిన తర్వాత బిలాము 15 ఆశీర్వాదాలు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చినట్టుగా మనం చూడగలుగుతున్నాం. మనం చూస్తే ప్రియులరా, 24వ అధ్యాయము 5వ వచనం నుంచి 9వ వచనం వరకు చూస్తే 15 ఆశీర్వాదకరమైన వచనాలు. నేను చదవడానికి టైం లేదండి. 15 ఆశీర్వాదకరమైన వచనాలని మీరు చూడండి. అక్కడ 5వ వచనం నుంచి మనం చూస్తే 9వ వచనం వరకు కూడా 15 ఆశీర్వాదాలు అక్కడ మనకు కనబడుతున్నాయి. మీరు లెక్కెత్తండి. బిలాము కన్నులు తెరిచాడు. కన్నులు మనం చాలా పర్యాయం ఏం చేస్తాం అంటే, ఒకసారి పేతురుకి దేవుడు ఒక వర్తమానం చెబుతూ అన్నారు, మీరు ఇంకో ఇక్కడ కన్నులు తెరవని చాలా ఉన్నాయి, నువ్వు చూసావా అని అడిగారు. ప్రియులరా, సామాన్యంగా మనం ఏం చేస్తున్నామంటే వాక్యాన్ని వింటున్నాం కానీ, ప్రార్థన చేస్తున్నాం కానీ వెలుగును గ్రహించలేకపోతున్నాం, సత్యాన్ని గ్రహించలేకపోతున్నాం, దేవుని మాటకి విధేయత చూపించలేకపోతున్నాం, భయపడిపోతున్నాం. అలజడి ఉదయం లేచిన కానీ సాయంత్రం పడుకునే వరకు కూడా మన గుండెంత వేదనే, అంత భయము, అలజడి, దుఃఖం. ప్రభు చెప్తున్న మాట, ఒక దినాన్ని నువ్వు వెలుగును చూడబోతున్నావు. ఒక దినాన్ని నువ్వు ఆశీర్వాదకరమైన రోజుల్లోకి వెళ్ళబోతున్నావు. ఎందుకు నువ్వు కలవరపడుతున్నావు? ప్రియులరా, ఇక్కడ మనం చూస్తే ఒక మాట నేను మీకు గుర్తు చేస్తాను. ఎలీషా గారి దగ్గరికి సిరియా రాజు కొంతమంది సైన్యాన్ని పంపించాడు. ఎలీషా గారి దగ్గరికి సిరియా రాజు ఏం చేస్తాడంటే కొంతమంది సైన్యాన్ని పంపించాడు. కొంతమంది సైన్యాన్ని పంపించినప్పుడు ఈ కొంతమంది సైన్యము ఎలీషా గారి యొక్క ఇల్లంతరిని ముట్టడి వేశారు. ఇక ఎలీషా గారు బయటకు వస్తే చంపేయడానికి ప్లాన్ చేశారు. సిరియా రాజుకి అన్ని అపజయాలు కలుగుతున్నాయి కనుక అన్నాడు, దీని కారణం ఏంటంటే, అయ్యా దీని కారణం ఎవరో కాదు, ఇశ్రాయేలులో ఒక ప్రవక్త ఉన్నాడు, ఆ ప్రవక్త బ్రతుకున్నంత కాలం మనకేమాత్రం కూడా విజయం సమకూర్చబడదు అని చెప్పాడు. వెంటనే సైన్యాన్ని పంపించిన తర్వాత ఎలీషా గారు లోపల చాలా హ్యాపీగా నిద్రపోతున్నారు. అతనే కంగారు పడలే. వెంటనే తెల్లవారుచుండగా ఎలీషా గారు పనివాడు బయటకు వచ్చిన తర్వాత ఆ సైన్యాన్ని చూసి లోపలకు పరిగెత్తి ఎలీషా గారిని లేపన్నాడు, అయ్యా చాలా భయంకర విపత్తులో మనం ఉన్నాం, చీకటి మన చుట్టూ అలుముకుంది, ఇక మనము బ్రతకము, మనము చనిపోతాం. ఎందుకంటే సిరియా రాజు తన సైన్యంతో మన చుట్టూ ముట్టడి వేస్తాడు, మనం నాశనం అయిపోయే దినం ఆసన్నమైనది, లేము త్వరగా లేమన్నప్పుడు ఎలీషా గారు లేచి ఒక మాట అంటారు. ఎందుకని లేచి వెంటనే ప్రార్థన చేసి ప్రభువుకి అంటారు, ప్రభువా ఎందుకని ఈడు కన్నులు మూసి ఉన్నావు నువ్వు? చాలా విచిత్రమైన మాటని ఎలీషా గారు అక్కడ వాడడం జరిగింది. ప్రియులరా, మనం చూస్తే 2 రాజుల గ్రంథం 6:17 వచనంలో ఆ మాట మనకి కనబడుతూ ఉంటుంది. ఎంత చక్కగా అంటే 2 రాజుల గ్రంథం 6:17 వచనంలో ఆ మాట, యెహోవా వీడు చూసినట్లు దయచేసి వీడి కన్నులు తెరవమని ప్రార్థన చేయగా యెహోవా ఎలీషా పనివాడు కన్నులు తెరుస్తును అని రాయబడింది. ఎలీషా గారు ప్రార్థన చేశారు, ప్రభువా వీడి చీకట్లో ఉన్నానని భయపడుతున్నాడు, వీడి మరణం అవుతానని భయపడుతున్నాడు, వీడికి దేవుని శక్తి ఏంటో తెలియట్లేదు, దేవుడు ఏం చేస్తాడో తెలియట్లేదు, దేవుడు ఎంత గొప్పవాడో ఇంకా నా పనివాడు అర్థం చేసుకోలేకపోయాడు కనుక వీడి కన్నులు తెరిసేలా సహాయం చేయి అని ప్రార్థన చేశాడు. అంటే ఎలీషా పనివాడు ఏం చేస్తున్నాడంటే అక్కడున్న ప్రస్తుతం చీకటిని చూస్తున్నాడు, అక్కడున్న ప్రస్తుతం బాధను చూస్తున్నాడు, అక్కడున్న ప్రస్తుతం కష్టాన్ని చూస్తున్నాడు, కానీ దేవుడు చేసే మేలును చూడలేకపోతున్నాడు.
అందుకని ఎలీషా గారు ప్రార్థన చేసి వీడు కన్నులు తెరవమన్నాడు. వెంటనే పనివాడు కన్నులు తెరిచినట్లుగా అక్కడ మనకు రాయబడి ఉన్నది. ప్రియులారా, కన్నులు తెరవడం అంటే మామూలు విషయం కాదు. అది మనందరి కన్నులు చూస్తున్నాయి. అందుకని అక్కడ అన్నాడు, మేము ప్రస్తుతం చూస్తున్నాం కానీ, అక్కడ చూడండి చాలా అద్భుతమైన మాటను రాశారు 17వ వచనం 24. ఆయన చూచుతున్నాను కానీ ప్రస్తుతం ఉన్నట్టు కాదు. నా కన్నులు సరిగ్గా పనిచేయట్లేదు. ఇవి బాహ్యంగా చూస్తున్నాయి కానీ ఆత్మీయంగా నా నేత్రాలు మూసుకుని పోయాయి. ఆత్మీయంగా నేను శ్రమలో కొట్టుకున్నానని ఇబ్బందులు పడుతున్నాను. ప్రియులారా, బిలాము యొక్క కన్నులు దేవుడు తెరిసెను. దేవుడు బిలాముకు ఒక దేవోక్తిని పంపించారు. ఆయన ఒక మాటతో బిలాంతో మాట్లాడుతూ వచ్చారు. బిలాం, నువ్వేం కంగారు పడకు, నువ్వు ఇశ్రాయేలును దీవించు. నేను ఒక మాట నీకు తెలియజేస్తున్నాను. వారు గొప్ప ఆశీర్వాదానికి వారసులు కాబోతున్నారు. వారి చీకటంతా తొలగిపోతుంది. వారి భయంకరమైన పరిస్థితులని బయటకు వస్తున్నారు. ఎంత అద్భుతంగా చెప్పాడంటే ఆ దేవుడు చెప్పిన మాటకి బిలాము తల వంచినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ప్రియులారా, రెండవ మాటని నేను మీకు తెలియజేస్తాను. రెండో మాట ఒకసారి చూద్దాం. ఫస్ట్ మాట బిలాము కన్నులు తెరచును అనే మాటను మనం చూస్తాం. రెండో మాటని మనం చూద్దాం. నక్షత్రము యాకోబులో ఉదయించనని రాయబడింది. ఈ మాట ఎవరికి తెలియజేశారు? చాలా మంది యెషయా ప్రవచించాడు, దావీదు ప్రవచించాడు, చాలా మంది ప్రవచనాలు పలికారు. ఇక్కడ దేవుడు కూడా బిలాముతో ఒక మాటను పలికించాడు. ప్రియులారా, మనం గ్రహించాలి. నక్షత్రము యాకోబులో ఉదయించను. సంఖ్యాకాండం 24వ అధ్యాయం 17వ వచనం చివరి మాట. అక్కడ ఏం రాస్తాడంటే, ఈ నక్షత్రము ఎవరది, బిలాముకి ఎందుకు తెలియజేశాడు, ఎందుకు ఉదయిస్తుందని చెప్పాడు. ప్రియులారా, ఈ నక్షత్రము మురిపించి వెళ్ళిపోయే నక్షత్రం కాదు. సంవత్సరానికి ఇక్కడ స్టార్ పెడితే 5 కోణాల్లో ఎలిగి మళ్ళీ సంవత్సరం వరకు కనబడకపోయే నక్షత్రం కాదు ఆ నక్షత్రం. ఇప్పుడు మనం చూస్తున్న నక్షత్రము ఇశ్రాయేలీల ప్రజలలో, క్రైస్తవ జీవితాలలో ఎవరైతే అలమటిస్తున్నారో, ఎవరైతే వేదన పడుతున్నారో, ఎవరైతే దుఃఖపడుతున్నారో, ఎవరైతే ప్రభువా నీవు నాకు కావాలి అని చేతులెత్తి ఆయన దగ్గర మోకరించి ప్రార్థన చేస్తున్నారో, వారందరి జీవితాల్లో వెలుగునివ్వడానికి ఆయన ఉదయించున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. ప్రియులారా, అందరి జీవితాలలో వెలుగునివ్వడానికి. అది ఒక్కలకే కాదు. నీకు పెద్ద మేడ ఉంది, నేను ఒకలా చూస్తానని దేవుడు చెప్పలా. అందుకని ఆయన సాదృశ్యంగా పశువుల శాలలో జన్మించడం గల కారణం ఏమిటంటే, నేను పేదోడును రా బాబు, మీరందరూ పేదోళ్ళని ప్రేమించండి అని. యేసుక్రీస్తు ప్రభువారికి దేవుడు ఒక మాటను తెలియజేశాడు. యేసుక్రీస్తు ప్రభువారికి దేవుడు ఈ నక్షత్రం ఎందుకు వచ్చింది భూమి మీద కానీ మనం ఆలోచన చేస్తే ప్రియులారా, అద్భుతమైన మాటలు మనకి కనబడుతూ ఉంటాయి. ఓ దిక్కున మనం చదువుతూనే వస్తూ ఉన్నాం. అనేకమైన పర్యాయంలో అతను గురుంటి వారికి కాళ్ళు ఇవ్వడానికని, గురుడి వారికి చూపునివ్వడానికని, హితవత్సరం ప్రకటించడానికని, ప్రియులారా ఇంకా మనం ఆలోచన చేస్తే ఎన్నెన్నో విషయాలు మనకి కనబడుతూ బైబిల్ గ్రంథంలో అతని కోసం చెప్పబడిన మాటలు మనకు కనబడుతూ ఉన్నాయి. ఆయన గుడ్డివారిని లేక కుంటివారిని, చెవిటివారిని హితవత్సరం ప్రకటించడానికి, ఇదిగో ప్రతి సంవత్సరం కూడా మీరు సంతోషంగా ఉండండి, ఆనందంతో గంతులు వేయండి, ప్రభువును స్తుతించండి అని దేవుడు చెప్పడానికి యేసుక్రీస్తు ప్రభువారు నక్షత్రంగా ఈ భూమి మీదకు పంపించినట్లుగా మనం చూడగలం. ప్రియులారా, మనం ఏదో జ్ఞానులు చూసి వెళ్ళిపోయిన నక్షత్రం కాదు. అది జ్ఞానులు చూసి వెళ్ళిపోయిన నక్షత్రం కాదు. ఏదో మనం సంవత్సరానికి ఒకసారి వచ్చి నక్షత్రం దగ్గర మన ఇంటి మీద పెట్టుకునే నక్షత్రం కాదు. ఇంకా మనం ఆలోచన చేస్తే నవంబర్ రాగానే మనం ఇంటి మీద నక్షత్రం పెడతాం, చాలా మంచిది. కానీ అది మరలా తీసేస్తాం, సంవత్సరం అంతా ఉంచాం. అది మనకి కొంచెం కొన్ని దినాలే, ఒక నెల వెలుగునిస్తుంది, తర్వాత దాన్ని మనం తీసేస్తాం. కానీ ఈ నక్షత్రము ఎప్పుడు వెలుగుతున్న నక్షత్రము. అందుకనే ఆ మాటను అక్కడ ఎప్పుడు లోకాసు వార్త 4:18 మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువుని ఉద్దేశించి ఆ మాటను చెప్పినట్లుగా చూడగలుగుతుంది. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, ఆ చూడండి బేదలకు సువార్త. యేసుక్రీస్తు ప్రభువారే అది. సువార్త ఉన్న వర్గం చెప్పలేదు, అక్కడ బేదలకు అని రాయబడింది. బేదలకు సువార్త ప్రకటించడానికి యేసుక్రీస్తు ప్రభువారు నక్షత్రంగా భూమి మీదకి వచ్చారు. ఇప్పుడు బేదల దగ్గర సువార్త లేదండి, ధనికుల దగ్గరే సువార్త ఉంది. ఎవరైతే ధనవంతులో వాళ్ళ దగ్గరే సువార్త ఉంది. మీరు 4:18 మీరు ఇంటికి వెళ్ళక చదవండి. లోకాసు వార్త 4:18 యేసుక్రీస్తు ప్రభువారు భూలోకానికి ఎందుకు వచ్చారో మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఆయన బేదల దగ్గరకు వచ్చాడు. ప్రియులారా, మనం ఏం చేస్తుంటామంటే మనం చాలా దూరంగా పెడుతూ ఉంటాం.
యేసుక్రీస్తు ప్రభువారి లక్ష్యం అది కాదు. ఆయన బీదలకు సువార్త అందించడానికి ఇంకా మనం వివరిస్తున్నాం. ఆయన దేవుడు అభిషేకించుకున్నాడు. చెరలో ఉన్న వాళ్ళు విడిపించడానికి దేవుడు ఆయన అభిషేకించుకున్నాడు. ఆయన నక్షత్రంగా భూమి మీదకి వచ్చాడు. ఆ నక్షత్రాన్ని అనుసరిస్తున్న మనం ఏం చేస్తున్నాం? మనం ఏం ఆలోచిస్తున్నాం? ఎవరిని ఎలా చూస్తున్నాం? వాక్యమే మనమే. ప్రతి దాంట్లో ఏదో ఒక పరిస్థితి మనకు ఏర్పడుతూ ఉంటుంది. వాక్యమే. అసలు ఎందుకు చదువుతున్నామో ఈ వాక్యం నాకు అర్థం కాదు. దీన్ని ఎందుకు మనము ప్రకటిస్తున్నామో మనకు అర్థం కావట్లేదు. వాక్యంగానే ఉంటుంది, మన పనులాగా ఉంటున్నాయి. జాగ్రత్త సుమా, బి కేర్ఫుల్. దేవుడు ఒక దినాన్ని మనల్ని చూస్తాడు. ఆయన గురుడోడు కాదు. నన్ను ఎవరో చూడడానికన్నా బిలాం కన్నులే తెరిచిన దేవుడు. నన్ను ఎవరో చూడడానికన్నా ఆగారు కన్నులు తెరిచిన దేవుడు. నన్ను ఎవరో చూడడానికన్నా ఎలీషా పనివాడి యొక్క కన్నులు తెరిచిన దేవుడు ఈ దినాన్ని మనల్ని కూడా చూస్తాడు. మన దగ్గరకు వచ్చిన నక్షత్రం, ఇశ్రాయేలీలో వెలసిన నక్షత్రం, మన కుటుంబాలలో వెలుగుతున్న ఈ నక్షత్రం, దాన్ని మనం అనుసరిస్తున్నామా, అనుకరిస్తున్నామా, నడుస్తున్నామా? మూడో మాటగా నేను మీకు తెలియజేస్తాను ప్రియులారా. మూడో మాట, అది ఏం చేస్తుందంటే మోయాబీలను కొట్టునని రాయబడింది. మోయాబీలను కొట్టును. ఈ మోయాబీలు ఎవరు సంతానం? ఇది లోతు సంతానం. వీళ్ళేం పరిశుద్ధులు గారు, అపవిత్రులు. వీరు పాపపు ప్రజలు. వీరు మోయాబీలు చూడండి, కయస్ దేవతను, ఇంకా చూస్తే నెబోయ కొండ వాళ్ళ దగ్గరలో ఉంది కాబట్టి నెబో దేవతను, ఇంకా మనం ఆలోచిస్తే బయల్ప దేవతలను, వీళ్ళంత భయంకరమైన ఆరాధన చేస్తున్న భక్తులను చాలా పాపంలో చీకట్లో కొట్టుమెట్లాడుతున్నారు. అందుకే మనం చదివిన 108వ కీర్తనలో ప్రభువారు ఒక మాట అన్నారు, మోయాబు నా కాలు కడుక్కునే పల్లెము అన్నాడు. చాలా అద్భుతమైన మాట. ఇక్కడేమో మోయాబు పాపాత్ములు కొట్టునని రాయబడింది, అక్కడేమో మోయాబు నా కాలు కడుక్కునే పల్లెం. అంటే మోయాబులు కాలు కడుక్కునే పల్లెం అంటే ఆడబడుచు కట్నం ఇచ్చేటప్పుడు ఆడబడుచు చూడండి, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కాలు కడిగేటప్పుడు కింద ఏం పెడతారండి? ఆ నీళ్ళు ఎక్కడికి పోకుండా పల్లెం పెడతారు. లేక కింద కడిగేచ్చు కదా, ఏ రాయి మీద కడిగేచ్చు. చాలా పవిత్రంగా దాన్ని ఉపయోగిస్తారు. దేవుడు ఏం చెప్పాడంటే మోయాబు ప్రాంతం నేను కాలు కడుక్కునే ప్రాంతం అని రాస్తాడు. కానీ మన దృష్టిలో అదేంటంటే పాపాత్ముల ప్రాంతం. అది 3 దేవతలను ఆరాధన చేస్తున్న ప్రాంతం. ఇశ్రాయేలు దేశాన్ని ఆక్రమించుకున్న ప్రాంతం అది. ఆ మహా అయితే దానికి 60 కిలోమీటర్ల పొడవు, 30 కిలోమీటర్ల వెడల్పు అంతే. మహా అయితే సముద్రం మొత్తానికి పైదాకా 3000 అడుగుల ఎత్తులో ఉన్న మధ్యప్రదేశం. అది అడవి ప్రాంతం మోయాబు ప్రాంతం అంటే. ప్రియులారా, అరబీ సముద్రానికి ఆనుకున్న ప్రాంతం, చాలా మృత సముద్రానికి దగ్గరకు ఉన్న ప్రాంతం. దానికి వాల్యూ లేదు, అసలు ఏమాత్రం కూడా దానికి ఘనత లేదు. అది కృత్యవేయబడిన ప్రాంతం. అయినను దాన్ని కొట్టును అన్న మాటకే ఒకసారి మనం చూస్తే ప్రియులారా, దావీదు మహారాజుని అక్కడికి పంపించి ప్రభువైన యెహోవా ఒక మాటను మనకి తెలియజేస్తూ ఉన్నాడు. ఎంత అద్భుతమైన మాట ఏంటంటే, మనము ఒక మాటని గమనిస్తాం కానీ గమనించినట్లుగా ఉంటాం. మోయాబు నేనేం చేస్తున్నాను, అది పాపపు ప్రాంతం, అది భయంకరమైన ప్రాంతం. 2 సమూయేలు 8వ అధ్యాయం 2వ వచనంలో దావీదు మోయాబీలను ఓడించి అతను ఏం చేస్తాడంటే వాళ్ళను పడుకోబెట్టును అని రాయబడింది. 2 సమూయేలు 8వ అధ్యాయం 2వ వచనంలో దావీదు మోయాబీలను ఓడించి పట్టుబడిన వారిని నేలకు వంగించి వాళ్ళని పడుకోబెట్టును అని రాయబడింది. అంటే నక్షత్రము, ఇశ్రాయేలులో పుట్టిన నక్షత్రము ప్రియులారా ఏం చేస్తుంది అంటే వారిని బ్రతికించడానికి అది వచ్చిందని మనం ఆలోచన చేయాలి. పాపంలో ఉన్న వారిని, కొట్టిమెట్లాడుతున్న వారిని, అంధకార స్థితిలో గిలగిలా కొట్టుకుంటున్న వారిని, ఇబ్బందిలో ఉన్న వారిని ప్రియులారా మనం ఆలోచన చేయాలి. బిలాము కన్నులు తెరిచిన దేవుడు, పాపాత్ములైన మోయాబీలను సంరక్షించిన దేవుడు, చీకట్లో ఉన్న ప్రజలకు వెలిగించే దేవుడు. మన దేవుడు శక్తివంతుడు కనుక శక్తివంతుని మనం ఆరాధన చేద్దాం, ఆ ప్రభువుని వెంబడిద్దాం, ప్రభు కొరకు జీవిద్దాం. తలలు ఉంచుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా దేవ, బిలాము కన్నులు తెరిచిన దేవుడివి, ఇశ్రాయేలీలకు రక్షణ కలుగు చేసిన దేవుడివి, పాపపు ప్రాంతంలో కొట్టిమెట్లాడుతున్న ప్రజలకు విలువను కలుగు చేసి దేవా నువ్వు రక్షించిన దేవుడివి. మోయాబు నా నీళ్లు కడుక్కునే పల్లెము అన్నావు దేవా, నీకు స్తోత్రం. నా కాళ్ళు కడుక్కునే పల్లెం,
అపవిత్రులను పవిత్రం చేస్తావు. నువ్వు ఇశ్రాయేలులో జన్మించడానికి గల కారణం ఏమిటంటే ప్రభువా, మా చీకటి బ్రతుకులన్నీ తీసివేసి వెలుగుతో నింపడానికయ్యా, మా పాపము బ్రతుకునంతా కడిగివేసి పరిశుద్ధిని చేయడానికయ్యా. నిరాశ నిస్పృహలతో జీవిస్తున్నా మా బ్రతుకులకు నాయన తేజోమయమైన నీ నక్షత్రం మా హృదయంలో ప్రవేశింపజేసి మమ్మల్ని పవిత్రులు చేసి ఉజ్జీవంతో నడిపించడానికి మీరు మా మధ్యకు దిగువచ్చారయ్యా. నిత్యము మాలోని వెలుగుతున్నది నీకు స్తోత్రాలు ప్రభా. వచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించండి, వాక్యమైన బిడ్డలు మీరు ఆశీర్వదించండి, బలపరచండి, సంఘమును సంఘ యొక్క సరిహద్దులను విశాలపరచండి. ఈ వాక్యం సాతాన్ని ఎత్తుకుపోకుండా మేలు చేసి సంరక్షించి వాడుకోమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో అడుగుతున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. చక్కని దైవ సందేశం ఇచ్చిన రెవరెండ్ పి సామన్ రాజయ్య గారికి సంఘపక్షంగా వందనాలు చెల్లించుకుంటున్నామండి. మనం అందరం కూడా అదే విధంగా కూర్చొని ఉండి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 447వ పాట పాడుకుంటుండగా కానుకలను సమర్పించుకుందాం. 445. సృష్టి పిత సర్వోన్నత సమర్పింతుం సర్వస్వముం. సృష్టి పిత సర్వోన్నత సమర్పింతుం సర్వస్వముం. భూమి ఆకాశము నీవే, భూధారా శిఖరములు నీవే. భూమి ఆకాశము నీవే, భూధారా శిఖరములు నీవే. భూప్రజలు నీవారే, బల శౌర్యములు నీవే. సృష్టి పిత సర్వోన్నత సమర్పింతుం సర్వస్వముం. సృష్టి పిత సర్వోన్నత సమర్పింతుం సర్వస్వముం. మా వెండి బంగారములు నీవే, మాకున్న వరములు నీవే. మా వెండి బంగారములు నీవే, మాకున్న వరములు నీవే. మా దేహము మా గేహము మా జీవితము నీవే. సృష్టి పిత సర్వోన్నత సమర్పింతుం సర్వస్వం. సృష్టి పిత సర్వోన్నత సమర్పింతుం సర్వస్వం. వెళ్ళలేని గాలి వెలుతురులు, విలువైన పాడి పైరులు. వెళ్ళలేని గాలి వెలుతురులు, విలువైన పాడి పైరులు. వివిధంబులైన దీవెనలు, నీ కరుణ వర్షములు. సృష్టి పిత సర్వోన్నత సమర్పింతుం సర్వస్వం. సృష్టి పిత సర్వోన్నత సమర్పింతుం సర్వస్వం. పరిశుద్ధ గ్రంథపు పలుకులు, పరలోక తేనె చినుకులు. పరిశుద్ధ గ్రంథపు పలుకులు, పరలోక తేనె చినుకులు. ప్రభు యేసుని మాటలు, మా వెలుగు బాటలు. సృష్టి పిత
సర్వోన్నత సమర్పింతున్ సర్వస్వమున్ సృష్టి పిత సర్వోన్నత సమర్పింతున్ సర్వస్వమున్ మాదంతా నీదే మహాదేవా మహారాజు అయ్యా యెహోవా మాదంతా నీదే మహాదేవా మహారాజు అయ్యా యెహోవా మాతానువు మా బ్రతుకు మాయావదాస్తి నీవే సృష్టి పిత సర్వోన్నత సమర్పింతున్ సర్వస్వం సృష్టి పిత సర్వోన్నత సమర్పింతున్ సర్వస్వం మేమిచ్చు కాంతాయే పాటివి ఏ ప్రేమ నీకు సాటిది మేమిచ్చు కాంతాయే పాటివి ఏ ప్రేమ నీకు సాటిది మోక్షనాద యేసు ప్రభో అంగీకరించు విభో సృష్టి పిత సర్వోన్నత సమర్పింతున్ సర్వస్వం సృష్టి పిత సర్వోన్నత సమర్పింతున్ సర్వస్వం తండ్రి కుమార శుద్ధాత్ముడా త్రియేక దేవ స్తోత్రము తండ్రి కుమార శుద్ధాత్ముడా త్రియేక దేవ స్తోత్రము దాత వివే నేత వివే దేవాది దేవుండవే సృష్టి పిత సర్వోన్నత సమర్పింతున్ సర్వస్వం సృష్టి పిత సర్వోన్నత సమర్పింతున్ సర్వస్వం. ఎత్తబడిన కానుకల కొరకు మనందరం లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వశక్తిమంతుడా, జీవాధిపతి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, నీ ప్రియ బిడ్డలను ప్రేమించి వారికి కలిగిన దానిలో నుంచి ప్రభువా నీ మందిరానికి తేబడిన అర్పణలన్నిటి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. నేను తగిన ఫలాన్ని, తగిన ఆశీర్వాదాన్ని వారికి మీరు దయచేయండి. ఇవ్వలేని బిడ్డలను కూడా మరొక పర్యాయం మీరు జ్ఞాపకం చేసుకోండి. కానుకలను సేకరించిన పరిచారక బృందం అంతటిని దీవించండి. వారిని ఇంకనూ మీ సన్నిధిలో, మీ సేవలో బలముగా వాడుకుని వారి కుటుంబాలను ఆశీర్వదించండి. ఈ కానుకలను తండ్రి 30దంతులుగా, 60దంతులుగా, 100దంతులుగా ఫలింపచేయమని, మీ సేవలో వాడుకోమని, ప్రతి బిడ్డకి కావాల్సిన ఆశీర్వాదాలు మీరు ఇమ్మని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో అడుగుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోవాలని మనం చేస్తున్నాం. ప్రకటనలో కార్యదర్శి గారు వచ్చి ప్రకటన చేయాలి. సంఘ ప్రకటనలు ది 20/12/2020 అనగా నేటి నుండి 3/1/2021 వరకు సంఘ ప్రకటనలు ఈ రీతిగా ఉన్నాయి.
దావీదు పట్టణమునందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయనే ప్రభువైన అయిన క్రీస్తు. ఆంధ్ర బాప్టిస్ట్ సెంటినరీ చర్చ్ పిఠాపురం వారి క్రిస్మస్ మరియు నూతన సంవత్సర పండుగల ఆహ్వానం. ప్రియులారా, మన సంఘమును ప్రేమించి మరి యొక్క పర్యాయము క్రిస్మస్ మరియు నూతన సంవత్సర పండుగలు జరుపుకొనుటకు మనకిచ్చిన భాగ్యాన్ని అనుగ్రహించిన దేవునికి వందనాలు తెలియజేసుకుంటూ, ఈ యొక్క కార్యక్రమంలో మీ యొక్క బంధుమిత్రులు, స్నేహితులందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానించవలసిందిగా కోరుచున్నాం. కార్యనిర్వహణ వర్గం ఆంధ్ర బాప్టిస్ట్ సెంటినరీ చర్చ్ పిఠాపురం. కార్యక్రమాల వివరాలు. ఈ ఆరాధనా కార్యక్రమం అనంతరము మన సంఘంలో పేదలను గుర్తించి వస్త్ర బహుమతి జరుగును, సిద్ధపడి ఉండవలసిందిగా కోరుచున్నాం. సాయంత్రం 7 గంటలకు పరిశుద్ధ ఆరాధన కార్యక్రమం జరుగును. వాక్యోపదేశకులు మన సంఘ కాపరి రెవరెండ్ బి థియోఫిలస్ గారు, స్థానిక సంఘ కాపరి. ది 24/12/2020 గురువారం రాత్రి 7 గంటలకు క్రిస్మస్ ఈవ్ వాక్యోపదేశకులు రెవరెండ్ పి సాల్మన్ రాజు గారు, స్థానిక సంఘ కాపరి. అదేవిధంగా రాత్రి 10 గంటల నుండి కేరల్స్ జరుగును. ఆ వివరాలు మళ్ళీ తెలియజేస్తానండి. 25/12/2020 శుక్రవారం ఉదయం 10 గంటలకు క్రిస్మస్ ఆరాధన కార్యక్రమం జరుగును. వాక్యోపదేశకులు రెవరెండ్ పి సాల్మన్ రాజు గారు, మన యొక్క సంఘ కాపరి గారు. శుభాకాంక్షలు మన యొక్క సంఘ అధ్యక్షులు శ్రీ జి సాల్మన్ రాజు గారు, పూర్ ఫండ్ కన్వీనర్ బిడబ్ల్యూడి కేరీ గారు, సహోదరి దేవదర్శిని డానియల్ గారు, సండే స్కూల్ సూపరింటెండెంట్, డాక్టర్ జి ఎలీషాబాబు గారు, యూత్ అడ్వైజర్, సహోదరి సోనియా అనిల్ జార్జి గారు, సహోదరుడు కె చిట్టుబాబు గారు, సంఘ కార్యదర్శి, సహోదరులు వి భాస్కర్ రావు గారు, యూత్ అడ్వైజర్ గారు, సహోదరులు డి సామ్యుల్ గారు, సహోదరులు కె సతీష్ గారు, సహోదరి ఎన్ విజయమణి గారు, వీరు మనకి క్రిస్మస్ గ్రీటింగ్స్ని అందజేస్తారండి. ది 26/12/2020 శనివారం నుండి 30/12/2020 గురువారం వరకు ప్రతిరోజు సాయంత్రం మన సంఘంలో క్రిస్మస్ ధ్యాన కూటములు జరుగును. వాక్య సందేశాన్ని మన యొక్క సంఘ కాపరి రెవరెండ్ బి థియోఫిలస్ గారు వాక్య సందేశాన్ని అందిస్తారండి. ది 27/12/2020 ఉదయం సంవత్సరాలకు ఆరాధన వాక్య సందేశకులు మన యొక్క సంఘ అధ్యక్షులు జి సాల్మన్ రాజు గారు వాక్య సందేశాన్ని అందిస్తారండి. అదే రోజు విందు అని అనుకున్నాం, అది వచ్చే నెలలో ఏర్పాటు చేయాలని మార్చడం జరిగిందండి సంఘ నిర్ణయం మేరకు. వచ్చే ఆదివారం రాత్రి 7 గంటలకు పరిశుద్ధ ఆరాధన కార్యక్రమం జరుగును. వాక్యోపదేశకులు రెవరెండ్ బి థియోఫిలస్ గారు వాక్య సందేశాన్ని అందిస్తారండి. ది 31/12/2020 గురువారం రాత్రి 8 గంటలకు వాచ్ నైట్ సర్వీస్ కార్యక్రమం జరుగును. వాక్యోపదేశకులు మన యొక్క సంఘ కాపరి రెవరెండ్ పి సాల్మన్ రాజు గారు వాక్య సందేశాన్ని అందిస్తారండి. అదేవిధంగా ఆ యొక్క కార్యక్రమాల్లో అలంకరణలు, పాటల పోటీలు, వాక్య పోటీలు, క్విజ్, స్కిట్స్, పాత సంవత్సరానికి వీడ్కోలు, నూతన సంవత్సరానికి 2021కి ఆహ్వానం తెలియజేసుకుంటూ వాగ్దానాలను కూడా తీసుకుందామండి. మొదలైన కార్యక్రమాలన్నీ జరుగుతాయని తెలియజేయుచున్నాం. ది 1/1/2020 శుక్రవారం నూతన సంవత్సరం ఉదయం 10 గంటలకు నూతన సంవత్సర ఆరాధన కార్యక్రమం జరుగును. బాప్తిస్మములు రెవరెండ్ బి థియోఫిలస్ గారు, స్థానిక సంఘ కాపరి గారు బాప్తిసాలు ఇస్తారండి. దాన్ని గుర్తించుకుని ఎవరైనా బాప్తిసాలు తీసుకోవాలని అనుకుంటే మన యొక్క సంఘ అధ్యక్షుల వారిని కానీ, సంఘ పాస్టర్ గారిని కానీ, నన్ను కానీ సంప్రదించవలసిందిగా కోరుచున్నాం. వాక్య సందేశం రెవరెండ్ పి సాల్మన్ రాజు గారు, స్థానిక సంఘ కాపరి. అదేవిధంగా వైజాగ్ నుంచి డి సామ్యుల్ గారు కూడా వచ్చి వాక్య సందేశాన్ని అందిస్తారని తెలియజేయుచున్నాం. ది 3/1/2020 ఆదివారం ఉదయం 10 గంటలకు పరిశుద్ధ ఆరాధన కార్యక్రమం జరుగును. వాక్యోపదేశకులు రెవరెండ్ బి థియోఫిలస్ గారు, స్థానిక సంఘ కాపరి. ది 3/1/2020 మొదటి ఆరాధన ప్రభురాత్రి భోజన సంస్కార విందు జరుగును. అదేవిధంగా సాయంత్రం పరిశుద్ధ ఆరాధన కార్యక్రమం జరుగును. వాక్య సందేశకులు పి సాల్మన్ రాజు గారు వాక్య సందేశాన్ని అందిస్తారు. ఇవన్నీ మన
సంఘ ఆరాధనలు ఆన్లైన్లో వీక్షించగలరు. యూట్యూబ్లో ఆంధ్ర బాప్టిస్ట్ సెంటినరీ చర్చ్ పిఠాపురం, ఫేస్బుక్ వీటిల్లో మీరు మీ యొక్క సందేశాలని చూడవచ్చని తెలియజేస్తున్నాం. క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలతో ప్రేమపూర్వక ఆహ్వానించేవారు ఆంధ్ర బాప్టిస్ట్ సెంటినరీ చర్చ్ కార్యవర్గం, పిఠాపురం. కానుకలు వివరాలు. గత ఆదివారం ఆరాధనలో వచ్చిన కానుక 12,150 రూపాయలు, నెల కానుక 45,070 రూపాయలు, కృతజ్ఞతగా వచ్చిన కానుక 4,400 రూపాయలు, బాక్స్ ద్వారా వచ్చిన కానుక 27,380 రూపాయలు, మొత్తం వెలసి 89,000 రూపాయలని తెలియజేస్తున్నాం. అదేవిధంగా సాయంకాలం ఆరాధనలో వచ్చిన కానుక వారపు కానుక 4,440 రూపాయలు, నెల కానుక 31,000 రూపాయలు, కృతజ్ఞతగా వచ్చిన కానుక 16,050 రూపాయలు, అమ్మకం ద్వారా వచ్చిన కానుక 100 రూపాయలు. సాయంకాల ఆరాధనలో 37,190 రూపాయలు వచ్చిందండి. ఉదయ ఆరాధన, సాయంకాల ఆరాధనలో 2 ఆరాధనలు వచ్చిన కానుక మొత్తం వెలసి 1,26,190 రూపాయలని తెలియజేయుచున్నాం. క్యారల్స్ వివిధ ప్రాంతాల్లో కొంచెం మా ఇంటికి రావట్లేదు కట్టానని కొద్దిమంది అంటున్నారని దాన్ని దృష్టిలో పెట్టుకుని 2 రోజులు క్యారల్స్ కార్యక్రమం చేయాలని చెప్పేసి సంఘం నిర్ణయించడం జరిగింది. 23వ తారీఖు, 24వ తారీఖు అంటే ఈ 2 తేదీల్లోనూ మీ ఇంటికి గృహదర్శనాలు చేస్తామండి. మీరు ఎవరైనా మా ఇంటికి ఖచ్చితంగా రావాలన్న వాళ్ళు సంఘ అధ్యక్షుల వారికి లేకపోతే సంఘ కాపరి గారికి తెలియజేయాలండి. 23వ తారీఖు వెళ్ళే ఏరియాలండి: స్టువర్ట్పేట, ఇందిరానగర్, బొజ్జావారి తోట, అగ్రహారం, చాకలిపేట. ఇవన్నీ 23వ తారీఖు రాత్రి 10 గంటల దగ్గర నుంచి తెల్లవారుజామునే మేము ఇంచుమించు 5 గంటల వరకు తిరగడం జరుగుతుంది. మీరు ఈ ఏరియాల్లో ఉన్న వాళ్ళందరూ గ్రహించవలసిందిగా కోరుచున్నాం. స్టువర్ట్పేట, ఇందిరానగర్, బొజ్జావారి తోట, అగ్రహారం, చాకలిపేట ఇవి 23వ తారీఖునండి. 24వ తారీఖుని రథాలపేట, వెలంపేట, సీతయ్యపేట, భీంనగర్, మంగేమరావుపేట. 24వ తారీఖు రథాలపేట, వెలంపేట, సీతయ్యపేట, భీంనగర్, మంగేమరావుపేటల్లో జరుగుతాయండి. ప్రేమ విందు ఎప్పుడన్నదే అంటే వచ్చే నెలలో అని చెప్పేసి, అంటే కరోనా నేపథ్యంలో దీన్ని దృష్టిలో పెట్టుకుని చేయాలని చెప్పేసి మళ్ళీ నిర్ణయించడం జరుగుతుంది. వచ్చే నెలలో ప్రేమ విందు జరుగుతుందని తెలియజేయుచున్నాం. గత వారంలో నెల కానుకలు ఇచ్చిన వారు పేర్లు వివరంలో: దంట్ల నాగేశ్వరరావు గారు 16,600 రూపాయలు, వి భాస్కర్రావు గారు 10,000 రూపాయలు, కె పీటర్ గారు 10,000 రూపాయలు, పి వసంతమాల గారు 4,000 రూపాయలు, కె సతీష్ గారు 2,000 రూపాయలు, కర్రి చిట్టమ్మ గారు 1,000 రూపాయలు, బి కుమారి గారు 500 రూపాయలు, కె వెంకటేష్ గారు 400 రూపాయలు, మానం జార్జియానా గారు 270 రూపాయలు, జుబల నాగమణి గారు 200 రూపాయలు, దాసరి వరలక్ష్మి గారు 100 రూపాయలు. అదేవిధంగా కృతజ్ఞతగా ఇచ్చిన కానుక ఉదయ ఆరాధనలో బి అవినాష్ గారు 2,000 రూపాయలు, గుబ్బల నాగమల్లేశ్వరి సీమోన్ గారు 500 రూపాయలు, ఎస్ రాము రమ్య గారు 500 రూపాయలు, సిహెచ్ ఉమామహేశ్వరరావు గారు 500 రూపాయలు, మంగం విజయబాబు గారు 250 రూపాయలు, ఈ శిల్షి గారు స్మిల్లీ గారు 200 రూపాయలు, తాడి శారదా గారు 100 రూపాయలు, కంకటాల మల్లేశ్వరరావు గారు 100 రూపాయలు, ఏ శంకర్రావు గారు 100 రూపాయలు, పి సంజీవ్ గారు 100 రూపాయలు, శ్యాంబాబు గారు 50 రూపాయలు. సాయంకాల ఆరాధనలో నెల కానుకలు ఇచ్చిన వారి వివరాలు: దువ్వా వెంకటేశ్వరరావు గారు 15,000 రూపాయలు, డి రాజేష్ గారు 7,000 రూపాయలు, జి వాణి దయానంద్ గారు 6,500 రూపాయలు, బి పాలియానా కేరీ గారు 1000 రూపాయలు, బి విలియం కేరీ గారు 1000 రూపాయలు, బంగారు రాజమ్మ గారు 500 రూపాయలు. సాయంకాల ఆరాధనలో కృతజ్ఞతగా ఇచ్చిన వారి పేర్లు: ఎదురేశ్వరపు శ్రీని గారు 200 రూపాయలు, సుమన్ గారు, అమూల్య గారు 1000 రూపాయలు, సిహెచ్ రాజమోహన్ గారు 350 రూపాయలు, టి షైనీ గారు 100 రూపాయలని తెలియజేయుచున్నాం. థ్యాంక్ యూ.
ప్రియమైన వారులారా, ఇంతవరకు కూడా సెక్రటరీ గారు చదివి చెప్పారు. కొన్ని కార్యక్రమాలు కొంచెం ఆటంకం కలిగే విధానంగా ఉంది. పిఠాపురం పోలీసుల నుంచి, రాష్ట్ర పోలీసుల నుంచి కూడా కొంచెం ఆటంకం కలిగే విధానాలుగా ఉంటున్నాయి. అందుగురించే కొన్ని కార్యక్రమాలు కొంచెం మార్పులు చేరుతూ ఉంటాయి. గమనించాలని మనం చేస్తున్నాం. కార్యక్రమాలు అన్నీ చేస్తాం, కానీ ఏదైనా కొన్ని కారణాల వల్ల కొన్ని అనుకూలమైన సమయంలో పెట్టడం జరుగుతూ ఉంటుంది. గమనించాలని మీ అందరినీ ప్రత్యేకంగా ప్రేమతో మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. అన్ని కార్యక్రమాలు జరుగుతాయి. జరగకపోయే కార్యక్రమం ఏమీ లేదు. సమయాన్ని బట్టి, ఆ పరిస్థితులను బట్టి ఆ కార్యక్రమం ఏర్పాటు చేస్తామని ప్రత్యేకంగా మీకు తెలియజేస్తున్నాం. ఇప్పుడు ప్రత్యేక ప్రార్థనలు కావాల్సిన వాళ్ళు లేచి నిలబడినట్లయితే వీళ్ళారా మన సంఘ సభ్యుల్లో ఒక సభ్యుడు కార్తీక రమణ అని ఆయన ప్రభునందు నిద్రించాడు రాత్రి. కాబట్టి వారి యొక్క సమాధి కార్యక్రమం మధ్యాహ్నం 2:30కు ఉంటుంది. పిఠాపురం సీతయ్యపేటలో వారి స్వగృహం. కాబట్టి పాస్టర్ గారు వచ్చి వారి ఆదరణ కోసం 2 నిమిషాలు మౌనంగా ప్రార్థన చేసి తర్వాత ప్రార్థన కార్యక్రమం జరిపిస్తారు. ప్రియులారా, మన సంఘంలో మరొక సహోదరి బోడపాటి చంటమ్మ గారు భీమీనగరం నుంచి, వారు కూడా మరి ప్రభు పిలుపుని విని ప్రభు దగ్గరికి చేయనున్నారు కనుక కార్తీక రమణ గారి కొరకు, బోడపాటి చంటమ్మ గారి కొరకు 2 నిమిషాలు మనం మౌనాన్ని పాటించి, అంటే మౌన ప్రార్థన. మౌనం అంటే మౌనం కాదండి, మనం వాళ్ళ కుటుంబం కొరకు మనసులో ప్రార్థన చేయాలి. ఒక 2 నిమిషాలు వాళ్ళ కుటుంబం కొరకు మనసులో ప్రార్థన చేద్దాం కుటుంబం కొరకు. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాను వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రత్యేకమైన సమయంలో నేను బోడపాటి చంటమ్మ గారు, కార్తీక రమణ గారిని దేవా మీరు పిలుచుకున్న రీతిని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. ఇరు కుటుంబాలిద్దరికీ నైనా మీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాము తండ్రి. కుటుంబంలో ఒక వ్యక్తిని కోల్పోయినప్పుడు వెనకాల ఉన్న బిడ్డలు ఎంత వేదన పడతారో మీరు ఎరుగుదురు కనుక వారి దుఃఖమునంతా, వారి వేదనంతా మీ చేతులకి మేము అప్పగిస్తున్నాము దేవా. వారిని ధైర్యపరచండి, వారిని మీరు ఆదరించండి, బలపరచండి. వారి కుటుంబాలని మీ స్వాధీనంలో మేము అప్పగిస్తూ ఉన్నాం ప్రభువా. మీకు స్తోత్రాలు తండ్రి. ఇగో ప్రభువా, నా తండ్రి, ఒకని తల్లి ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తానని మీరు వాగ్దానం చేశారు. ఆ ఆదరణ వాళ్ళ కుటుంబాలకి మీరు దయచేయండి. ఆ ఆదరణ వారి కుటుంబాలతో నింపమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. ఇదిగో తండ్రి, విడిచిన ఆ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. బంధువులు, స్నేహితులు అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. అగో ప్రభువా, ఆ చంటమ్మ గారు లేని లోటుని ఆ కుటుంబానికి మీరు తీర్చండి. అలాగే ప్రభువా, రమణ గారు లేని లోటుని ఆ కుటుంబానికి మీరు తీర్చండి. నేను సమృద్ధినిచ్చి సహాయం చేసి పోషించమని, మీరే మేలు చేయమని, నేను జరగబోయే కార్యాలన్నింటిలో మీరు తోడుకుంటామని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో అడుగుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ప్రత్యేకమైన ప్రార్థన కావాల్సిన వారు లేచి నిలబడవలసిందిగా ప్రభు పేట మీకు మనవి చేస్తున్నాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా దేవ, సర్వశక్తిమంతుడా, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రత్యేకమైన సమయంలో నీ ప్రియబిడ్డలు నిలవబడి నా అవసరత కొరకు, నా యొక్క సమస్యల కొరకు, నాకున్న ఇబ్బందులన్నిటి కొరకు ప్రార్థన చేయాలని దేవా, వారు కూడా మీ సన్నిధిలో ప్రార్థించాలని
నిలుచుని ఉన్న బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. దేవా, వారి కష్టం మీకు తెలుసు, వారి శ్రమ మీకు తెలుసు. దేవా, ఇశ్రాయేలీలను పరిపాలించడానికి రాజదండము మాలో నుంచి వెలువడడానికి నేనా నక్షత్రము వారిలో వెలస్సును అని రాయబడింది. అనికి స్తోత్రాలు ప్రభా. ఇదిగో నీ వెలుగు మాలో నింపుకోవడానికి, చీకటిలో జీవిస్తున్న బిడ్డలందరికీ గొప్ప శక్తితో నింపబడడానికి, ఆదరణ కలిగించడానికి నిలుచున్న బిడ్డలందరినీ దీవించండి. వివాహాల కొరకు ఎదురు చూస్తున్నారా? సహాయం చేయండి. ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్నారా? సహాయం చేయండి. దేవా, చదువుల కొరకు నైనా ఫీజులు కట్టలేక కింద మీద పడుచున్నారా? వారికి సహాయం చేయండి. మారు మనసు లేక కుటుంబాలలో నైనా సమాధానం లేక ఎన్నో సమస్యలతో శోధించబడుతున్నారా? వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. నైనా రైతులను బట్టి మీకు స్తోత్రాలు. దేవా, వారిని ఆదరించండి, కావలసిన సహాయం మీరు అందించండి. వ్యాపారస్తులను బట్టి దేవా, మోటార్ ఫీల్డ్లో ఉన్న బిడ్డలను బట్టి, ప్రయాణికులను బట్టి దేవా ఇంగ్లీష్ స్తోత్రాలు. ప్రైవేట్ ఉద్యోగస్తులను బట్టి, ఉద్యోగం చేసి రిటైర్డ్ అయ్యి విశ్రాంతి తీసుకుంటున్న బిడ్డలను బట్టి, ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలను బట్టి దేవానికి స్తోత్రాలు. కాయ కష్టం చేస్తున్న బిడ్డలను బట్టి నైనా వీరందరి కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయం చేయండి అయ్యా. ఎవరైనా కుటుంబాలలో పోయి మానసిక ఒత్తిడిలో ఉండి వేదనతో వాళ్ళని ఆదరించండి. బోడలు చేసుకుంటూ ఉంటే వాళ్ళకి నైనా మరొక సంవత్సరం ఆశీర్వాదం మీరు అనుగ్రహించండి. దేవానికి స్తోత్రాలు నైనా. ఇదిగో నా ప్రభు, ఎవరైనాను పట్టు కుట్టు కొరకు దూరదేశాలకు వెళ్ళి ఎన్నో బాధలు పడుతున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. చాలా మంది కరోనా వ్యాధితో బాధపడి దేవా కుటుంబాలలో సమస్యలు అనుభవిస్తున్న బిడ్డలు ఉన్నారు. వాళ్ళందరికీ స్వస్థతను మీరు కలుగుచేయండి. కుటుంబాలందరిపైన మీ అభిషేకం ఉంచమని, నిలబడ్డ బిడ్డ ప్రతి అవసరత మీరు తీర్చమని, వారికి సహాయం చేయమని. క్రిస్మస్ దినాల్లో ఉన్నారు ప్రభా, ఈ పండుగని ఎలా జరుపుకోవాలని లోపల కుములుతున్న బిడ్డలు అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. బాప్తీసాల కొరకు ఇంకా సిద్ధపడకుండా ఉన్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారికి సిద్ధపాత్రను కలుగు చేయండి, మీరు నడిపించండి, మహిమ పొందమని సహాయం చేయమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో అడుగుతున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. మనందరమును లేచి నిలబడి ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుంచి 616 కీర్తన పాడుకుని ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో ఈ ఆరాధనకు మనము సెలవు తీసుకుందాం. మాము ను దీవించి క్షేమమిచ్చి పంపుము, జీవాహార వద్దనిచ్చి మామును పోషించుము. నిన్ను వేడుకొని బాహుగా స్తుతింతుము, పరమందు చేరింకా స్తోత్రము చెల్లింతు. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచమని గాక, నీ రాజ్యం వచ్చను గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూమి అందు నెరవేర్చబడును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా ఎడల రుణస్తులు మీకు క్షమించిన ప్రకారం మా రుణాలకు క్షమించు. మమ్మల్ని శోధనలో తెక కీనుడు తప్పించు. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవైనవి తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసమును ఈ దినము ఆరాధనలో కూడుకుని ప్రభును ఆరాధించిన బిడ్డలందరికీ, సంఘమంతటికి, సార్వత్రిక సంఘమంతటికి పరిశుద్ధాత్మ దేవుడు సదాకాలము తోడుగా ఉండి నడిపించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆశీర్వాదముల్ మా మీద వర్షింపజేయుమిసా, ఆశతో నమ్మియున్నాము, నీ సత్య వాగ్దాతము